దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇరాన్తో ఒక ముఖ్యమైన ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలకు దిగుతామని స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు. గత 2 వారాలుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరమైన వైమానిక దాడులు జరిగాయి. ఈ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిగా వ్యవహరించి ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో నేతన్యాహు తన రక్షణ మంత్రి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి మోసాద్ చీఫ్తో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా ఇజ్రాయెల్ తన లక్ష్యాలను చేరుకుందని, ఇరాన్ నుంచి వచ్చి అణు క్షిపణి ముప్పును నివారించగలిగిందని వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ఐడిఎఫ్ ఇరాన్ గగనతలపై పూర్తి ఆధిపత్యం సాగించిందని, ఇరాన్లోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించిందని నేతన్యాహు పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల ఇరాన్ సైనిక నాయకత్వానికి గణనీయమైన నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ విజయంలో అమెరికా పాత్రను ఇజ్రాయెల్ శ్లాఘించింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడులకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపింది. ట్రంప్ ప్రతిపాదనల ఆధారంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రాంతీయ శాంతికి, స్థిరత్వానికి బాటలు వేస్తుందని ఆశిద్దాం. ఇజ్రాయెల్, ఇరాన్ రెండు ఈ ఒప్పందాన్ని గౌరవించి శాంతియుత భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని కోరుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.